శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్న మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఫిబ్రవరి 1 తారీఖు 2026 నుండి 7th ఫిబ్రవరి 2026 వరకు ఈ వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతున్నాయి, మొత్తం మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా మీకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర నా పేరు వాడ్రే ఆదినారాయణ శర్మ, ఆది ఆస్ట్రాలజీ. మీకు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటారండి. వివాహాది వేడుకలు కానీ, అదే చదువు రావట్లేదు చదువు గురించి కానీ, లేకపోతే ఉద్యోగ సమస్యలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, అనేక రకాల సమస్యలు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం కానీ, ఇవన్నీ జాతకాల్లో ఉంటాయి. మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మీరు నన్ను కన్సల్ట్ చేయండి, లేదా నా వాట్సాప్కి మెసేజ్ పెట్టండి. నా నెంబర్ 7075389589 7075389589కి మీరు మెసేజ్ పెట్టండి. కింద స్క్రోల్ అవుతుంది, దానికే మెసేజ్ పెట్టండి. తప్పకుండా మనం చెప్తాం. అంతేకాదండి, వాస్తు సంబంధించిన మీకు ప్రాబ్లమ్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా, ఒకవేళ చూపించుకోవాలనుకున్నా కూడా మీరు నన్ను ఫోన్లోనే కన్సల్ట్ చేయొచ్చండి. తప్పకుండా నేను మీకు పరిష్కార మార్గాలు, సూచనలు కూడా సూచిస్తాను. నేను యాక్చువల్గా 1990 నుంచి నేర్చుకున్నానండి. 1990 నుంచి కూడా నాకు జాతకాలు వచ్చు. 85 నేను సింగరేణిలో చేరాను. సార్ పక్కన పెడదాము. 35 ఇయర్స్ నుంచి నేను ఇందులో ఉన్నాను. ప్లస్ 34 ఇయర్స్ నాకు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో నేను సింగరేణిలో అకౌంట్స్ ఆఫీసర్గా ఉన్నా. సరే, అది పక్క పెడదామని కొత్తగూడెం పక్క పెడదాం. నేను ముఖ్యంగా ఈ ఆఫ్టర్ దిస్ వన్ అంటే మన సర్వీసెస్ అయిపోయిన తర్వాత కూడా నేను ఇందులో రావడం జరిగింది. 1 ఫిబ్రవరి నుండి 7th ఫిబ్రవరి ఈ వారం రోజులు కూడా గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయో తెలుసుకుందామని ముందుగా గురుడు మిథున రాశిలోను, అలాగే కేతు సింహరాశిలోను, రవి బుధ కుజ శుక్రులు ఆల్మోస్ట్ మనకి మకర రాశిలోను, అలాగే బుధుడు 3వ తారీఖు నుంచి కుంభరాశిలోను, శుక్రుడు 6వ తారీఖు నుంచి కుంభరాశిలోను, రాహుతో కలిసి ఉన్నాడు. అంటే రాహువు బుధ శుక్రుల కాంబినేషను కుంభరాశిలోను, అలాగే శనీశ్వరుడు ఎప్పటిలాగే మీనరాశిలోనూ ఉన్నారు. సో ఈ 1st తారీఖు నుండి ఫిబ్రవరి 1st తారీఖు నుండి ఫిబ్రవరి 7వ తారీఖు వరకు కూడా 12 రాశుల వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం మనం. మకర రాశి వారికి బ్యూటిఫుల్గా ఉందండి. 4 గ్రహాలు మీ రాశిలో ఉండి మిమ్మల్ని మంచి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. రవి బుధుల వలన తెలివితేటలు పెరగడము, ఎక్కువగా ఫైనాన్స్ రంగంలో ఉండడము, కుజుడు వలన పట్టుదల పెరగడము, రవి కుజుల వలన దీక్షగా ఉండడము, కోపంగా ఉండడము, ఆవేశాలు ఉండడము, తెలివిగల వారుగా ఉండడము, ఏదైనా ప్రతి పనిలోనూ విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉండడం జరుగుతుంది. ఇంతకుముందు రాహు ఒక్కడే ద్వితీయంలో ఉన్నాడు అండి అనుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు బుధ శుక్రులు కలిసిపోయారు. ధన ప్రాప్తి కలుగుతుంది మీకు. 2nd భావంలో బుధ శుక్రులు అంటే వాహన సౌఖ్యము, పాటలు పాడడము, ముఖపరిచేసి పెరగడము, నృత్య కళాకారులుగా ఉండడము. మీరు భరతనాట్యం నేర్చుకుంటారంటే బుధ శుక్రులు ద్వితీయంలో ఉన్నారంటే వాళ్ళకి అదృష్టం ఉండరు. ఎందుకంటే వాళ్ళకి భరతనాట్య విద్య వస్తుంది, సంగీతం వస్తుంది, పాటలు పాడే శక్తి ఉంటుంది, ముఖపరిచేస్తూ బాగుంటుంది, ఎక్కువగా మాట్లాడతారు ఉండేది. ద్వితీయ భావంలో కానీ బుధుడు అంటే బాగా టాకటివ్, మాటకారితనం బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళకి వాళ్ళే సాటి, పైగా ప్రాస మాట్లాడుతూ ఉంటారు. ఇంకోటి చెప్పాలంటే సాహిత్యం, కవిత్వం చెప్తూ ఉంటారు. అలాగే ఆస్ట్రాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రహ్మాండంగా సాధిస్తారు. ముందర ధనం ఏమాత్రం ఇబ్బంది పడరు. సినిమా రంగం ద్వారా, కళారంగం ద్వారా, మీ కృషి ద్వారా డబ్బు సంపాదన ఉంటుంది. వేళ్ల పట్టు భోజన వసతులు కూడా ఉంటాయి. ప్లస్ ప్రయాణాలు చేసేస్తూనే ఉంటారు, అధికమైన ప్రయాణాలు చేస్తుంటారు. ఇంకా చెప్పాలంటే మీరు మీ చెల్లెల్ని కలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సోదరి వర్గాన్ని మీకు బాగా ప్రాముఖ్యత ఇస్తారు. మీ చెల్లెళ్ళకి ఏం కావాలో అవి చూస్తూ ఉంటారు. వాళ్ళకి సహాయ సహకారాలు చేస్తూ ఉంటారు. పట్టుదల ఎక్కువ, ధైర్యం ఎక్కువ. అలాగే 4th హౌస్ లార్డ్ ఆస్పెక్టెడ్ బై 4th హౌస్ ఎగ్జాల్టేషన్ కుజుడు వలన ఉన్నతమైన విద్య వచ్చి తీరుతుంది మీకు. అలాగే క్రీడాకారులుగా, ప్రముఖమైన క్రీడాకారులుగా, స్పోర్ట్స్ మెన్స్గా బాగా గుర్తింపు దక్కుతుంది అంటే సందేహం ఉందా? పైగా మీకు వాహన ప్రాప్తి, భూములు కొనుక్కోవడము, అపార్ట్మెంట్స్ కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సంగీత రంగంలో బాగా సక్సెస్ అవుతారు. కానీ సంతానం విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయండి, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి.
ఆలస్యంగా సంతానం కలగడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. కొంచెం జాగ్రత్త కూడా సరిపోతుంది. గురు ప్రభావం వలన ముఖ్యంగా కొంతమంది కాదు, మీలో ఉన్నవారికి కొంతమందికి లా రిలేటెడ్ సంబంధించిన అంటే కోర్టు సంబంధించిన విషయాల్లో వాళ్ళకి ఉన్నతంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయండి. అంటే ఫేవరబుల్గా తీర్పు రావచ్చు. మీ జాతకాల రీత్యా సేవకా జనం ఉంటారు, మీకు ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ ఉంటారండి మీకు. అలాగే మీకు యాన్సిస్టర్ ప్రాపర్టీస్, సడన్ గెయిన్స్, మేనమామలకు బాగుండాలి, వివాహాది వేడుకలు సకాలంలో జరగడాలు మీ ఇంట్లో జరుగుతాయి, శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. మీ భార్య భర్తలు దాంపత్య జీవితం బ్యూటిఫుల్, చక్కగా అద్భుతంగా మీకు రాణిస్తూ ఉంటారు. కానీ మీ ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించరండి. మీ ఆరోగ్యమే మహాభాగ్యం అంటున్నాం కదా, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తే ఎంతో బాగుంటుంది. అందుకని గణపతి ఆరాధన చేయండి. గణపతిని పూజిస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వలన ఖచ్చితంగా మీకున్నటువంటి ప్రాబ్లమ్స్, లేకపోతే ఏది జరగట్లేదురా బాబు అనుకునేవన్నీ అధిగమించడము, ముఖ్యంగా సాటిస్ఫాక్షన్ లేకపోవడము, అనారోగ్య సమస్యలతో సతమతం అయిపోతూ ఉండడము, ఇవన్నీ తగ్గుతాయి. అంతేకాకుండా మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలన్నా ఎన్నో హార్డిల్స్ ఉంటూ ఉంటాయి. విదేశాలకు వెళ్ళైపోతుంటారు, చదువు రీత్యా కానీ, షూటింగ్ రీత్యా కానీ. అసలు ఏది కూడా మీకు ముందుకు జరగట్లేదురా బాబు, ఆలస్యం అయిపోతున్నారా నాయన అనుకుంటూ ఉంటారు కొంతమంది. అందుకని అటువంటి వాళ్ళకి చెప్పదగ్గ సూచన ఏంటంటే, శనీశ్వరుని 7 వారాల పాటు తైలాభిషేకం చేసి 1 కేజీన్నర నల్లనువ్వులు దక్షిణతో పాటు సద్బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వల్ల ఖచ్చితంగా దోషం తగ్గుతుంది. ఏదేమైనా మీ రాశి వారికి ధనం విషయంలో అంటే ప్రొఫెషనల్గా అంటే వ్యాపార పరంగా ఏమాత్రం ఇబ్బంది పడరు. ఇందాక చెప్పినట్టు వ్యాపార పరంగా ఇబ్బంది పడ్డా ఇక్కడి నుంచి వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. మీరు చేస్తున్న ఉద్యోగంలో సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి ఉన్నతమైనటువంటి ఉద్యోగం రావడమో లేదా ఉన్నతమైనటువంటి ప్రమోషన్స్ కలగడమో జరుగుతుందండి. ఉద్యోగాల రీత్యా మీరు ట్రాన్స్ఫర్స్ అవుతారు, అంటే ప్రమోషన్స్ రీత్యా. అంతేకాకుండా బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి, విద్యా సంస్థలో ఉన్నవారికి చక్కటి ఆదాయ వనరులు పెరుగుతాయి, అద్భుతంగా రాణిస్తారు. ప్రొఫెషనల్గా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ రంగ సంస్థ ఉద్యోగస్తులకి మంచి కాలం అని చెప్పచ్చు. ఇప్పుడు మనం పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. 12 రాశుల వారు కూడా, అంటే మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా 12 రాశుల వారు ముఖ్యంగా చేసుకోవాల్సిన పరిష్కార మార్గాలు అంటే మనం ఏ పూజ చేస్తే బాగుంటుంది అనేది తెలుసుకుందామండి. ఇలా చేసినందుకు మాత్రాన ఒకేసారి మనకేమీ లైఫ్ మారిపోదు. కానీ మనకు వచ్చే అడ్డంకులు అంటే మనకు ఏమైనటువంటి ప్రాబ్లమ్స్ నుండి కొంచెం బయటపడడానికి అవకాశం ఉంటుంది. ప్రతి రాశి వారు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు ఈ నెలలో సూర్యభగవాన్ ఆరాధన, అలాగే పద్మావతి అమ్మవారు, వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాలు, శివాభిషేకాలు, మేధా దక్షిణామూర్తి గారి యొక్క దర్శనము, ఆయన యొక్క పూజలు చేసుకోవడం వలన సర్వసుఖాలు సర్వశుభాలు పొంది తీరుతారు. మనం ఈ నెల ఫిబ్రవరి 15వ తారీఖునే శివరాత్రి వస్తుందండి. మనకి ఇప్పుడు మనకు నానుడు ఉంది కదా, జన్మానికో శివరాత్రి అని. కరెక్టేనండి. ఒక్కసారైనా మన జన్మలో స్వామివారిని, అంటే ఈ ఫిబ్రవరి నెలలో స్వామివారిని పూజించడం చాలా చాలా ఫలితాలు ఉంటాయి. అందున స్వామివారి ఉద్భవించినటువంటి కాలం ఇది, అంటే రాత్రి అర్ధరాత్రి పూట. అందుకనే స్వామివారికి అభిషేకాలు చేయించుకుని, కళ్యాణాలు చేయించుకొని, ఉపవాసాలు ఉండి ఈ రోజంతా కూడా జాగారం చేయడం అత్యంత ప్రాముఖ్యత ఉన్నది. ఇలా చేయడం వలన శివసన్నిధికి చేరుకుంటారని, మన మరణానంతరం, ఇప్పుడు కాదు సుమా, మనకు దీర్ఘకాలం బతికిన తర్వాత మరణానంతరము శివ సాన్నిధ్యం పొందుతారని చెప్పి శాస్త్రం చెప్తోంది. అందుకని మనం ఏమాత్రం వీలు చూసుకొని ఈ రోజున అంటే శివరాత్రి రోజునే స్వామివారి సన్నిధిలో ఉందాము. పొద్దున్నుంచి అభిషేకాలు అలాగే మనం పాల్గొందాము. అంతేకాకుండా స్వామివారికి మారేడు దళాలతోటి, కలువ పుష్పాలతోటి కూడా పూజించడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పి శాస్త్రం కూడా చెప్తోంది. కాబట్టి ఈ రాత్రిపూట స్వామివారిని అభిషేకాలతో పాల్గొనడము, స్వామివారికి కళ్యాణం చేయించుకోవడమే మనం చేస్తాం. చేయించుకోవడము, తిలకించినా చాలా అదృష్టమే. అలాగే జాగరణ చేయడము చాలా అత్యంత పవిత్రమైనదండి. ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు, అంటే 12 రాసుల వారు కూడా ఈ కార్యక్రమం చేసుకుంటే అత్యంత ఫలితాలు ఉంటాయి. ఈ సంవత్సరం మొత్తం ఏ చేసినా చేయకపోయినా ఒక్క శివరాత్రి పూట మనం ఈ పూజ స్వామివారికి, అంటే శివుడికి అభిషేక ప్రియుడు కాబట్టి చేసుకోవడం వలన, అన్ని పూజలు చేసుకోవడం వలన స్వామివారి సన్నిధికి మనం చేరుకుంటాం.
పైగా స్వామివారి బోళాశంకరుడు అంటాం. సో స్వామివారు త్వరగా ప్రసన్నం అవుతారు కాబట్టి ఐశ్వర్యాన్ని, అదృష్టాన్ని, అలాగే శివ సాన్నిధ్యాన్ని మనకి ఇవ్వడానికి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.